సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు సుధీర్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు మనం భగవంతుడికి దగ్గరలో ఉండాలి అని అంటే మంత్ర జపం చేసుకోవచ్చు, ఆధ్యాత్మిక పరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనకు ఇష్ట దైవాన్ని తలుచుకుంటాము, మనసులో జపం చేసుకుంటాము, రకరకాలుగా ఉంది. ప్రత్యేకించి మరి ఆలయాలు ఎందుకు? ఇప్పుడు మనకు అనుకుంటాం కదా అంతటా గాలి ఉంది, కానీ మరి పంక్చర్ అయితే మన పంక్చర్ షాప్కి వెళ్ళాలి. అలా అని చెప్పి గాలి వచ్చి కూర్చోదు కదా, టైర్లో వచ్చి కూర్చోదు కదా గాలి. కాబట్టి ఆలయం వచ్చి మనకు ఆధ్యాత్మిక పరిపక్వత, ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటాం కదా, అందుకే మనకి ఏది ఆన్సర్ చెప్పకుండా వదిలిపెట్టలేదు. అగ్నిర్దైవం ద్విజాతీనాం మునినాం హృది సంస్థితం ప్రతిమా స్వల్ప బుద్ధీనాం సర్వస్య విదితాత్మనాం. బ్రాహ్మణుడికి అగ్ని దైవము, వాళ్ళ అగ్ని ద్వారా కర్మలు చేయాలి. ఋషులు మునులు ఉంటారు కదా, వాళ్ళకి హృదయం వాళ్ళకు దైవంతో సమానం, వాళ్ళ మనస్సు, వాళ్ళు ఎప్పుడు మనసును కంట్రోల్ పెట్టుకుంటారు. ప్రతిమా స్వల్ప బుద్ధీనాం, కొంచెం మానవులకు మనలాంటి వాళ్ళకి దేవుడు అంటే ఎలా ఉంటాడంటే, నువ్వు పదరా బాబు, 4 చేతులు ఉంటాయి, చేతిలో శంఖం చక్రం గదా ఉంటాయి, కిరీటం ఉంటుంది, ఒక పెద్ద కట్టడం ఒక స్ట్రక్చర్ ఉంటుంది అని వెళ్ళి వాడికి చూపిస్తే, అలాంటి వాడికి ఓహో దైవం అంటే ఇలా ఉంటాడా, వాడికి ఒక కనువిప్పు కలిగి మనసులో ఊహించుకోవడానికి వాడికి అలాంటి ఒక ఆకారం చూసి వాడు కదిలింపబడతాడు. సో దేవాలయాలు వచ్చి శక్తి కేంద్రాలు. ఒక మనకు ఆగమ శాస్త్రం ప్రకారం ఒక పూజా పద్ధతి, తర్వాత కల్చరల్ ఒక సంగీత శాస్త్ర విషయ చర్చలు, హరికథలు, ఇవన్నీ మనకు ఆధ్యాత్మికతను పంచిపెట్టడానికి దేవాలయాలు కావాలి. తర్వాత ఏంటి, సర్వత్ర విదితాత్మనామ, ఆత్మజ్ఞానం ఉన్నవాడికి భగవంతుడు అన్ని చోట్ల కనిపిస్తాడు. వాడెవడు అంటే ప్రహ్లాదుడు, అంతటా ఉన్నాడు స్వామి అని చెప్పాడు. ఉన్నాడా స్తంభంలో అంటే ఉన్నాడు, కొట్టు అంటే బయటకు వస్తాడు. అంటే అంతటి మెచ్యూరిటీ మనకు లేదు. మనం కొంచెం గోడ మీద పిల్లలాగా అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు. కాబట్టి మనకు మన నమ్మకాన్ని గట్టి చేసుకోవడం కోసం ఆలయాలు, అక్కడ ఉండేటువంటి అర్చామూర్తి, ఆ మూర్తిలో ప్రతినిత్యం చేసేటువంటి ఆ పూజల వల్ల కానివ్వండి, అర్చన వల్ల కానివ్వండి, సాన్నిధ్యం కలిగి అక్కడి నుంచి మానవులకు శ్రేయస్సు కలిగేటువంటి ఒక మంచి స్థానం ఆలయం. అక్కడ ఏం జరుగుతుంది, ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. విగ్రహం కనిపిస్తుంది, కానీ దేవతలు ఏ రూపంలో ఉంటారు అంటే మంత్ర రూపంలో ఉంటారు. సో అలాంటి మంత్ర రూపం చేత దేవతల యొక్క అనుగ్రహం కలిగి మనం బాగుంటాం. అందువల్ల ఆలయాలు. అయితే ప్రతి ఒక్క ప్రాంతంలో ఆ ప్రాంతానికి తగ్గట్టుగా ఒక అమ్మవారు అలా ఉంటుంది. విదేశాల్లో కూడా ఆలయాలు ఉంటాయండి. ఇప్పుడు నేను ఉండేది ఆస్ట్రేలియా కాబట్టి అక్కడ ఆలయాలు ఉన్నాయి. అది క్రిస్టియన్ కంట్రీ కాబట్టి కొంచెం ఛాలెంజింగే. వాళ్ళు చాలా రూల్స్ అవి చూస్తారు. అందరూ నివాస స్థలాల్లో ఆలయాలు కట్టడానికి లేదు. ఇప్పుడు సిడ్నీలో మనకి పెద్ద ఆలయం ఉంది, హెలెన్స్బర్గ్ అని. అది ఊరికి చాలా దూరంగా ఒక సముద్రం పక్కన కట్టారు. తర్వాత మిగతా ఆలయాలన్నీ కూడా అక్కడ వాళ్ళు చర్చలు అమ్మేసుకుంటూ ఉంటారు. ఎవరు వెళ్ళక డివోటీస్ చర్చెస్కి చర్చలు అమ్మేస్తారు. అట్లా నాకు తెలిసి ఒక 4-5 ఆలయాలు సిడ్నీలో ఉన్నాయి. ఒక సాయిబాబా గుడి ఒకటి, దుర్గామ్మవారి టెంపుల్ ఒకటి. మన వాళ్ళు చర్చి కొనేసుకొని, ఎందుకు కొనేసుకుంటారు చర్చ్ అంటే, అది ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి ఒక ప్రార్థనా స్థలం. అది ఏ ప్రార్థనా స్థలంగానే వాడుకోవచ్చు. మన వాళ్ళందరూ ఒక్క దగ్గర చేరి, మన అందరూ సనాతన ధర్మ ఫాలో అయ్యే అందరు హిందువులు, వాళ్ళు అందరూ తలవ చేవేసి అలాంటి చర్చలన్నీ కొనుక్కొని ఆలయాలు కట్టేసుకున్నారు. చాలా ఛాలెంజెస్ ఫేస్ వాళ్ళు చాలా. ఇప్పుడు నేను ఒక ఆలయంలో పనిచేశాను కొంతకాలం, శారదామాత ఆలయం. ఆ ఆలయము ప్యూర్లీ అక్కడ ఉండేటువంటి మున్సిపాలిటీ, ఆ ఏరియా కౌన్సిల్ పర్మిషన్ ఇవ్వడం వల్ల క్లోజ్ చేయాల్సి వచ్చింది. 35 ఎకరాలు ల్యాండ్. చాలా ఛాలెంజెస్ పడ్డారు వాళ్ళు. అక్కడ మన వాళ్ళు అయినా కూడా అందరూ ఒక్క దగ్గర వచ్చి ఒక ధైర్యంగా ముందుకు వచ్చి ఆలయాలను చూసుకుంటారు. వాళ్ళు ఎంత బిజీ ఉన్నా పాపం వాళ్ళ సమయం పెట్టుకొని అన్ని ప్రయత్నం చేస్తారండి చేయడానికి. సమయం అది ప్రధానం. అక్కడ ఆలయాలు ఉన్నాయి. మనకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఒకటి ఉంది, అది శ్రీలంకన్ చెక్కువ నడిపిస్తారు దాన్ని. తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, తర్వాత దుర్గామ్మవారి ఆలయాలు, బాబా ఆలయాలు ఉన్నాయి, తర్వాత రాధాకృష్ణ మందిరం ఉంది. ఇవన్నీ ఆలయాలు ఉన్నాయి. మనకు పూజలు అవన్నీ అంటే ఇక్కడ జరిగినట్టుగానే సాంప్రదాయబద్ధంగా చేసుకుంటారు. అంతా అసలు ఏమీ డిఫరెన్స్ ఏం లేదు. ఇంకా ఆస్ట్రేలియాలో ఇంకా హిందువులు ఎక్కువ. ఎందుకు తెలుసా అండి, ఇక్కడ చూస్తే మన ఓన్లీ ఇండియన్ హిందూసే. ఆస్ట్రేలియాకి వెళ్తే సింగపూర్ హిందూసు, మలేషియన్ హిందూసు, శ్రీలంకన్ హిందూసు, ఫిజీ హిందూసు, నేపాల్ హిందూసు, బంగ్లాదేశీ హిందూసు, ఆఫ్ఘనిస్తాన్ హిందూసు, ఇంతమంది హిందూస్ ఉంటారు అక్కడ. సో ఇంకా ఇక్కడికంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీలో పూజలు జరుగుతుంటాయి. ఇక ఎట్లా జరుగుతాయి, భారతదేశంలో జరగడం గొప్ప ఆశ్చర్యం కాదు మనకి. అక్కడ వాళ్ళు అసలు రెగ్యులర్గా, అసలు మేము అక్కడ ఉండి పూజలు చేయడం అయితే మాకు ప్రతి రోజు మిరాకిలే. దేశం కానీ దేశం వెళ్ళి ఏదో రకంగా పూజలు చేస్తూ మేము అక్కడ జీవనాన్ని గడపడం అంటే అసలు చిన్న విషయం కాదు. సంపూర్ణమైన దైవానుగ్రహం మాత్రమే. భక్తులు బాగానే వస్తుంటారా అంటే నిత్యం చేసుకునే పూజలు. ఇప్పుడు నాకు ఇంట్లో వారాహి అమ్మవారు ఉంది, నేను మామూలుగా అభిషేకాలు చేస్తుంటాను. కానీ బయట చేసే పూజలు ఎక్కువ, గృహప్రవేశాలు, నామకరణాలు, తర్వాత అభిషేకాలు, వ్రతాలు, ఇంకా ఏదో ఒకటి వాళ్ళు ఇయర్లీ చేసుకునే వాళ్ళు, ఏ చిన్న కష్టం వచ్చినా పూజ చేసుకునే వాళ్ళు,
సంతోషం వచ్చిన పూజ చేసుకునే వాళ్ళు అట్లా ఎక్కువ, అట్లా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకు శ్రావణ మాసం వచ్చిన ఇట్లా అమ్మవారికి సంబంధించిన పూజలు ఇలాంటివి చాలా మంది లేడీస్ మీలాంటి పండితుల్ని పిలవకుండానే ఎవరికి వాళ్ళు ఓన్ గా చేసుకుంటుంటారు మన దగ్గరే. చాలా మంది చేసుకుంటున్నారు. ఇప్పుడు మరి మనకు విదేశాల్లో చూస్తే పండితుల కొరవ చాలా ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు చేసుకునే అవకాశం చాలా వరకు ఉంటుంది. అలాంటి పూజలు లెక్కలోకి వస్తాయంటారా? లెక్కలోకి వస్తాయి. చిన్న విషయం ఏంటంటే అదే మనం దాని ఆ పర్టికులర్ మంత్రాన్ని ఆ పుస్తకాన్ని తెలుగు బాగా వచ్చి చేసుకోగలదు, తప్పేం లేదు. ఇంకా మరి ఆప్షన్ లేకుండా ఏం చేస్తాం మనం? ఖచ్చితంగా వస్తాయి. మనం చేసే ఏ పూజ అయినా సరే వృధా పోదు. మీరు ఏ మంత్రం రాకున్నా ఏమి రాకున్నా స్వామి నువ్వే కాపాడని చెప్పి ఒక చిన్న పుష్పం పెట్టినా కూడా అది పూజనే. మన శ్రద్ధ, మన కాన్షియస్, మనం ఎంత గట్టిగా ఆయన పిలుస్తున్నాము అనేది విషయం. కాబట్టి అలాంటి పూజలు కూడా తప్పులు లేకుండా చదువుకుంటే ఖచ్చితంగా లెక్కలోకి వస్తాయి. మహాలక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుంది. సంతోషం అండి, చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా ముఖ్యంగా విదేశాలు అనేసరికి చాలా డౌట్స్ ఉంటాయి. ప్రత్యేకించి ఎక్కువగా పూజించే వాళ్ళకి ఇక్కడ మనము అన్ని సౌలభ్యాలు ఉండి ఇంత ఇబ్బంది పడుతున్నాము, అక్కడ వాళ్ళకి ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచన డౌట్స్ చాలా మందికి ఉంటాయి. అలాంటి కొన్ని డౌట్స్ మీ ద్వారా మాకైతే క్లియర్ అయ్యాయి. సంతోషం అండి. మళ్ళీ మరొక ఎపిసోడ్ లో తప్పకుండా ఇలాంటి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాము. ధన్యవాదాలు. ముందుగా 5 నిమిషాలకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక సాధారణ పురోహితుని పిలిచి ఇంటర్వ్యూ చేయడం చాలా ఒక మంచి ఆలోచనాత్మక, ఒక సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశం కనిపిస్తుంది నాకు. అందువల్ల తప్పకుండా మనం ఇంకా భవిష్యత్తులో కూడా చాలా మంచి విషయాలు, అంటే ఇది విమర్శనాత్మకమైనవి కావు, ఈ ఒక మనకు కన్స్ట్రక్టివ్గా ఉండి మనకు భాష మీద అభిమానాన్ని పెంచి భాష రాకుండా వచ్చే నష్టాలు ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఇంకా ముందు మంచి కార్యక్రమాలు తప్పకుండా చేద్దాము. ముందుగా మీ అందరికీ చాలా 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 కృతజ్ఞతలు. మీరు సాధారణ పురోహితులు అన్నారు కానీ మీలాంటి జ్ఞానం తెలిసిన వాళ్ళు మాకు ఎప్పటికీ గొప్పవారే అండి. మీ నుంచి మేము ఇలాంటివి తెలుసుకోవడం చాలా సంతోషం నిజంగా. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు.